బాక్సాఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా టిల్లు స్క్వేర్. అలాగే ఈ సమ్మర్ లో హిట్ గా నిలిచిన ఒకే ఒక్క తెలుగు సినిమా కూడా ఈ సినిమానే. టాలీవుడ్ లో ఓపెనింగ్స్ పరంగా ఈ సమ్మర్ లో ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు ఎక్స్ట్రాడినరీ వసూలను అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో టైర్ 2 హీరోల పరంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. టోటల్ రన్ లో ఏకంగా 69 కోట్లకు పైగా షేర్ అందుకొని సంచలనం సృష్టించిన ఈ సినిమా జస్ట్ లో టైర్ 2 హీరోల బిగ్గెస్ట్ రికార్డును మిస్ చేసుకుంది. టాలీవుడ్ లో టైర్ 2 హీరోల పరంగా ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం మూవీ అల్టిమేట్ రికార్డును నమోదు చేసింది. 2018 టైంలోనే ఆ సినిమా టోటల్ రన్ లో 70.50 కోట్ల రేంజ్ మమ్మొత్తు షేర్ అందుకొని టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా బిగ్గెస్ట్ రికార్డును నమోదు చేసింది. ఆ తర్వాత ఏ సినిమా కూడా గీత గోవిందం సినిమా రికార్డును బ్రేక్ చేయలేదు. ఆల్మోస్ట్ 6 ఏళ్లకు పైగా టైం అయినా కానీ ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు. లాస్ట్ ఇయర్ దసరా మూవీ ఈ రికార్డు దగ్గరగా వచ్చినా అందుకోలేకపోయింది. కానీ టిల్లు స్క్వేర్ మూవీ సీక్వెల్ హైప్ కారణంగా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ ను కొనసాగించడంతో లాంగ్ రన్ లో గీత గోవిందం ను క్రాస్ చేస్తుందని అనుకున్నా కానీ జస్ట్ లో 1.5 కోటి తేడాతో గీత గోవిందం రికార్డును మిస్ చేసుకుంది. కానీ ఈ సినిమా నార్మల్ గా రిలీజ్ అయిన డేట్ కాకుండా ది ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ కనుక రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా మంచి హాలిడేస్ వర్కింగ్ డేస్ లో కూడా సొంతం అవ్వడంతో ఆ డేట్ కు రిలీజ్ అయి ఉంటే గీత గోవిందం ను క్రాస్ చేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ప్రస్తుతానికి గీత గోవిందం సినిమా రికార్డు అలాగే ఉండగా ఫ్యూచర్ లో వచ్చే సినిమాలలో ఏ సినిమా గీత గోవిందం సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మీరు ఏ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.